నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీలో సంబరాలు. శాతవాహన విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ పై విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశాలు హర్షం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ప్రధాన గేటు వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కోట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ కు తాలమానికంగా ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యా అభివృద్ధికి దాహోదపడేలా ఏర్పాటైన శాతవాహన విశ్వవిద్యాలయం గత మాజీ వీసీ మరియు కొందరు అధికారుల నిర్వాహకం వల్ల గత ప్రభుత్వ హాయంలో పెద్దల అండదండలతో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని 15 అంశాల మీద ఫిర్యాదులు చేశాం. దీనిపై శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం తరపున అనేక నిరసన కార్యక్రమాలతో పాటు ఫిర్యాదులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. నమస్కారం, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న మా పోరాటంలో భాగం ఈరోజు సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాము. ఏంటంటే యూనివర్సిటీ పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని గత కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మన కరీంనగర్లో విజిలెన్స్ ఆఫీస్కి ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఏంటంటే శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయ అక్రమాల పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని పైనుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. దానికి మేము ఎంతో హర్షిస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే విజిలెన్స్ ఆఫీసర్స్ కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ మేము ఇచ్చిన ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఈ యూనివర్సిటీ పైన ఎంక్వైరీ చేయడం అనేది చాలా గొప్పదనం, వాళ్ళు గొప్ప విషయమని తెలియజేస్తున్నాము. విజిలెన్స్ ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో మేము సబ్మిట్ చేయబోయే ఫైల్స్ ఏదైతే ఇవన్నీ కూడా ఆడిట్కి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఇందులో ఉన్న ఎవరైతే హైయర్ అథారిటీ ఉన్నారో వాళ్ళందరి చిట్టా ఇందులో ఉంది. ఇది కూడా బిల్డింగ్ సంబంధించిన ఏదైతే అన్యాయాలు అక్రమాలు కోట్ల రూపాయలు దండుకున్నారో అవన్నీ కూడా ఎవిడెన్స్ అనేది మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీ గారిని ఒకటే కోరుచున్నాము, మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే అవినీతి పైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళను ఈ ఎంక్వైరీ గేట్ లోపలికి కూడా రాకుండా ఫస్ట్ వాళ్ళని తొలగించాలని పక్కకు పెట్టాలని తెలియజేస్తున్నాము. ఎందుకంటే దొంగలు వాళ్ళు ఇందులో ఉంటే మీకు ఆడిట్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ వేరే రిపోర్ట్స్ కానీ మాయం చేసి వాళ్ళ కన్వీనియంట్గా రాసుకునే విధంగా చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఎవరైతే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని ఈ కాంపౌండ్ లోపలికి కూడా రావద్దని మీరు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను అట్లీస్ట్ ఈ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీతో వాళ్ళను పనిష్ చేయాలని, కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. మేము రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా విజిలెన్స్ ఆఫీసర్స్ గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ దోషులు ఎవరైతే ఉన్నారో, మేము ఎలిగేషన్ ఎవరిపైతే పెట్టామో వాళ్ళని ఎవరిని కూడా ఈ కాంపౌండ్ లోపలికి రావద్దని తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎక్స్ వీసీ మాజీ వీసీ మల్లేశం గారు, అదేవిధంగా రిజిస్టర్ ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు రిజిస్టర్, అదేవిధంగా కంట్రోలర్ శ్రీరంగ ప్రసాద్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్టర్ ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం జయంతి గారు, వీళ్ళని ఖచ్చితంగా ఈ కాంపౌండ్ లోపలికి రానియకండి దయచేసి. ఎందుకంటే వీళ్ళపైన మేము ఎలిగేషన్ పెట్టాము, వీళ్ళే అవినీతి మీద పాల్పడి యూనివర్సిటీని దోచుక తింటున్నారని మేము విజిలెన్స్కి రిపోర్ట్ ఇచ్చాము. అయినప్పుడు ఇలాంటి దోషులను లోపల రాణిస్తే వీళ్ళు ఫైల్స్ మాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కానీ లోపల కూడా కొన్ని ఆధారాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు లోపలికి వస్తే దొంగతనంగా ఈ ఆధారాలను మార్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానియవద్దని దయచేసి విజిలెన్స్ ఆఫీసర్ గారికి మనవి చేసుకుంటూ ఉన్నాము. దయచేసి మా అప్పీల్ని మీరు స్వీకరించి వీళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివద్దని, పారదర్శకంగా మీరు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని తెలియజేస్తూ జై హింద్.